ఫ్యామిలీ స్టార్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అండ్ ఇది ఒక ఫ్యామిలీ స్టోరీ, రియల్ స్టోరీ, సినిమా స్టోరీ అనేది నేను చెప్పను. ఇది ఒక మిడిల్ క్లాస్ స్టోరీ అన్న. మన స్టోరీ ఇది, లైక్ మన స్టోరీ కానీ మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి జరిగే స్టోరీ కానీ అలాంటి స్టోరీ అనిపించింది. అంటే నాకు చూసి ఎందుకు ఎమోషన్ అయినా తెలియదు, ఎందుకు ఏడుపు వచ్చిందో తెలియదు. నేనైతే నిజంగా కొన్ని సీన్స్ అయితే చాలా బాగా ఎమోషన్ వర్కౌట్ అయిందని అయితే నాకు అనిపించింది. చాలా బాగుందన్న సినిమాలో. విజయ్ దేవరకొండ అన్న, విజయ్ అన్న అసలు హీరోనే కాదన్న. అంటే నాకు ఈ సినిమా చూసిన తర్వాత హీరో ఎలాగైతే నాకు అనిపించలేదు. లైక్ మన అన్న కానీ, మన తమ్ముడు కానీ, మన బాబాయ్ కానీ, మన బావ కానీ, మన బామ్మర్ది కానీ, మన ఇంట్లో రిలేటివ్, మన ఇంట్లో బంధువు హీరోగా చేస్తే ఎలా ఉంటుంది, నిజంగా అంత బాగా కనెక్ట్ అయిపోయినాం, అంత బాగా చేసిండు. ఇంకోటి ఫైటింగ్స్ ఉన్నాయన్న, మామూలు ఫైటింగ్స్ కాదు. ఐరనే వంచాలా ఏంటి, నిజంగా ఆ ఫైటింగ్ సీన్ అయితే పిచ్చెక్కిపోయింది. మళ్ళీ ఎండింగ్లో లాస్ట్లో ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది, అది కూడా పిచ్చెక్కిపోతుంది. నిజంగా హీరోయిన్ హిందూ క్యారెక్టరు, హిందూ గారు అయితే మామూలుగా చేయలేదు. హ్యాట్రిక్ ఫిలిం పక్కా హిట్ అయిపోయింది. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఏవండి అని చెప్పి ఎంత క్యూట్గా పిలుస్తుంది అన్న, మామూలుగా కాదు. చాలా బాగుంది, ఒక మంచి స్టోరీ ఇది. అంటే ఇప్పుడు హాలిడేస్ వచ్చింది, స్టూడెంట్స్ పిల్లలందరికీ హాలిడేస్, పండగ వాతావరణం, ఫ్యామిలీలు అందరు కలుస్తారు. సో మీరు అందరు కలిసి సినిమా థియేటర్లో చూసి ఏడుస్తారు, బాధపడతారు, ఎంజాయ్ చేస్తారు, నవ్వుకుంటారు. అరే ప్రతి ఇంట్లో ఒక ఫ్యామిలీ అంటే, ఫ్యామిలీ స్టార్ అంటే ఒక అతను ఉంటాడు. ఇంత కష్టపడతాడా అంటే, ఫస్ట్ వచ్చిన వెంటనే ఈ ఫీజు కట్టాలి, ఆ ఫీజు కట్టాలి, ఈ బిల్లు కట్టాలి, ఆ బిల్లు కట్టాలి అని చెప్పి తన బాధ్యత ఎలా అయితే చూసుకుంటాడో అని మొత్తం చూపించారు డైరెక్టర్ గారు. ఒక మంచి స్టోరీ ఇది. సో మీరు అందరు చూడండి, ఎవరు ఎక్కడ మిస్ కాకండి. మ్యూజిక్ అయితే చాలా బాగుందన్న. కళ్యాణి వచ్చా వచ్చా ఆ సాంగ్ కోసం నేను చాలా ఈగర్గా వెయిట్ చేశా. ఫైనల్లీ లాస్ట్లో థియేటర్లో అయితే చూసేసాను నేను. లాస్ట్ ఒకటి చెప్తా అన్న, సినిమా చూడాలంటే టికెటే కొనాలా ఏంటి అన్న, టికెట్ అయితే కొనాలి, వెళ్ళి థియేటర్లో చూడాలన్న మీరైతే. థ్యాంక్ యూ.